ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదూ? ఈ ఉదయకాలం యెహోవా అగ్నిజ్వాల ప్రార్థన మినిస్ట్రీ తరపున మీ అందరికీ మరోసారి నిండు వందనాలు. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. అనుదినము కూడా మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. దేవుడు సన్నిధిలో మీ అందరి కొరకు కూడా విన్నపాలు చెల్లించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దేవుడి మహాకృప మీ కుటుంబాలను వెంబడించడం జరుగుతుంది నమ్ముతున్నాను. మరోసారి అందరికీ వందనాలు. అనుదినము తండ్రితోని కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము మీ ముందుకి రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతూ ఉన్నారు. ప్రియమైన దైవజనమా, ఈ ఉదయకాలం కూడా దేవుడి వాక్యాన్ని చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపించి ఉన్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని ధ్యానించినట్లయితే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వాక్యం ధ్యానం చేస్తే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయాన్ముకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు, జీవం దాని వల్ల కలుగును. దేవుడి స్తోత్రం. ఈరోజు ఎన్నో కుటుంబాలు పేదరికంలో బాధపడుతూ ఉన్నారు. ఎన్నో కుటుంబాలు దరిద్రం అనే కాడికి నలిగిపోతూ ఉన్నారు. సరైన కృప లేక, సరైన విధానం లేక ఎన్నో కుటుంబాలు పేదరికం మధ్య వారి జీవితం నలిగిపోతూ ఉన్నాయి. అటువంటి వారు ఈ పేదరికాన్ని జయించడానికి, గొప్పవారిగా వారి జీవితాలు మారడానికి అనేకమైన మార్గాల్లో వారి జీవితాల ప్రయాణం చేసి ఎలాగైనా ఈ పేదరికంలోంచి బయటపడాలి, ఎలాగైనా ఈ దరిద్రం అనే స్థితిలోంచి బయటికి రావాలని అనేకమైన మార్గాల్లో వారి జీవితాలు కొనసాగిస్తూ ఐశ్వర్యవంతులుగా, ధనవంతులుగా, మరికి అన్ని విషయాల్లో వారికి ఉండాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే దేవుడిస్తున్న మాట మనం గమనిస్తూ ఉంటే, దేవుడి మీద భయాన్ని, భక్తిని కలిగిన వాడిగా మనుషులు జీవితాన్ని మార్చుకోగలిగితే ఆ భయం, ఆ భక్తి మనిషికి ఐశ్వర్యమును, ఘనతను ఇస్తుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దైవజనమా, ఈరోజు దేవుడిచ్చి నీకు వాగ్దానం బలంగా నమ్ముతావా? ఐశ్వర్యవంతుడిగా నీ జీవితం మారాలన్నా, ఘనత కలిగిన వాడిగా నీ జీవితం మారాలన్నా, విలువైన వ్యక్తిగా నీ జీవితం మారాలన్నా, భగవంతుడు ఇచ్చిన మార్గం దేవుడి పట్ల భయాన్ని, భక్తిని కలిగి ఉండటం వలన దేవుడి సన్నిధిలో ఆ కుటుంబాలు ఆస్వాదించబడతాయి. దేవుడి సన్నిధిలో పేదరికాన్ని దేవుడు కొట్టివేస్తాడు. దేవుడి సన్నిధిలో వారికి ఉన్న ప్రతి ఒక్క దరిద్రం అనే స్థితిని కొట్టివేయబడి ఆ మనుషుల జీవితాలు గొప్పవాడిగా దేవుడు మారుస్తూ ఉంటాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో దావీదు ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినవాడు. ఎంత సామాన్య కుటుంబం అంటే, కేవలం వారు గొర్రెలు కాసుకుంటూ జీవనోపాధి వెళ్ళిపోతున్న ఓ కుటుంబాన్ని వారు కలిగిన వారు. అయితే అటువంటి వాడి కుటుంబాన్ని మనం గమనిస్తూ ఉంటే దైవజనమా, ఎందుకు ఇంత గొప్ప స్థాయిలో దావీదు యొక్క జీవితం మార్చబడిందంటే, అతను వెతుక్కున్న మార్గం గమనిస్తే దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వాడిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా, దేవుడి పట్ల భయాన్ని, భక్తిని కలిగిన వాడిగా తన జీవితాన్ని అమలు చేసుకుంటూ ఉండగా, ఏ దేవుడి పట్ల అయితే భయాన్ని, భక్తిని కలిగి ఉన్నాడో ఆ భయం, భక్తి వలన అతని జీవితం ఐశ్వర్యవంతుడిగా మారిపోయాడు. తన జీవితంలో ఉన్న పేదరికమంతా కూడా తొలగించబడింది. తన జీవితంలో ఉన్న దరిద్రమంతా తొలగించబడింది. తన జీవితంలో ఐశ్వర్యవంతుడిగా, ధనవంతుడిగా, కలిమి కలిగిన వాడిగా మార్చబడినట్లుగా బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే గమనించాలి, ఎలా దావీదు జీవితం గొప్పవాడిగా మార్చబడింది, ఎలా దావీదు బ్రతుకు ఒక పేదరికంలోంచి బయటపడిందంటే, అతని జీవితాన్ని మనం పరిశీలిస్తూ ఉంటే దేవుడి పట్ల భయాన్ని, భక్తిని,
అనుసరించే వ్యక్తిగా ఉన్నాడు. సోదరా, సోదరి, ఈ ఉదయకాలమే దేవునికి ఇస్తున్న వాగ్దానం ఒక్కసారి పరిశీలిస్తావా? దేవుడి పట్ల భయాన్ని, భక్తిని కలిగి ఉన్న వ్యక్తిగా నువ్వు ఉంటే ఆటోమేటిక్‌గా దేవుడు నీ కుటుంబాన్ని బ్లెస్సింగ్ చేయడం ప్రారంభిస్తాడు. ఆశీర్వదించడం దేవుడు ప్రారంభిస్తూ ఉంటాడు. దైవ కృప చేత దేవుడి సన్నిధిని నీకు తోడుగా ఉంచి నీ అవసరాలు దేవుడు తీర్చి ప్రతి కొదువులో నుంచి, ప్రతి ఇబ్బందులోంచి, ప్రతి ఆటంకములోంచి నిన్ను విడిపించి ఘనమైన వాడిగా, ఐశ్వర్యవంతుడిగా మరి దేవుడు మారుస్తున్నాడు అనే వాక్యాన్ని ప్రతి మనిషి బలంగా నమ్మాలి. ఈ ఉదయకాలమే దేవుడిచ్చిన వాగ్దానాన్ని నీ గుండె లోతుల్లో పెట్టుకునే వ్యక్తిగా నువ్వు ఉంటే అద్భుతమైన జీవితం నువ్వు పొందుకుంటాం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడం వలన వినయానికి ప్రతిఫలము అది ఐశ్వర్యమును, ఘనతను, జీవాన్ని దానివల్ల కలుగును. ఈ ఉదయకాలమే నీ జీవితంలో ఉన్న పేదరికాన్ని బట్టి బాధపడుతూ ఈ వాక్యం వింటున్నావేమో, నీ జీవితంలో ఉన్న దరిద్రం అనే కాడి కింద అనుభవిస్తూ ఈ వాక్యం వింటున్నావేమో, ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు కూడా నువ్వు మోకరించి ప్రార్థించగలిగితే ఈరోజు ఈ వాగ్దానం నీ సొంతం కాబోతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు. ప్రతి దినము అనుదినము తండ్రితో అనే ఈ కార్యక్రమం ద్వారా ఉదయకాలమే ప్రభువా నీ ముందు చాచబడ్డానికి సహాయం చేసిన విధానం నా తండ్రి, నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాలమే బిడ్డలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలు లేక ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. చక్కటి వారికి అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం తండ్రి. బాధపడుతున్న సోదరుడు, సోదరి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరోసారి మీ నామలో ప్రార్థిస్తున్నాం నాయనా. ఈ తండ్రి తండ్రిన కార్యక్రమం ద్వారా ఈ ఉదయకాలమే ప్రార్థన చేయుచుండగా ఎంతమంది అయితే పిల్లలుగా బాధపడుతూ ఉన్నారో వారందరికీ కూడా చక్కని సంతానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది ప్రభా వివాహం జరగక బాధపడుతూ ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాను. చక్కని వివాహాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. భయంకరమైన వ్యాధులతో, బలహీనలతో ఎంతమంది బాధపడుతున్నారు తండ్రి, వారందరి కొరకు కూడా ప్రార్థన చేయుచున్నాను ప్రభా. ప్రతి బలహీనతలోంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి ప్రయాణంలో తోడుగా ఉండి సహాయం దయచేయండి ప్రభా. అప్పుల వంటి బాధల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను తండ్రి. అప్పుల్లోంచి విడిపించి అద్భుతమైన సహాయం అందించండి. చదువుకొని ఉన్న విద్యార్థులు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీరే గొప్ప దేవుడివి, శక్తిమంతుడివి, బలమైన దేవుడు ప్రభా. మీ నామలో ప్రార్థన చేయుచుండగా ప్రభా మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఈ రీతిగా ప్రభా ప్రతి ఒక్కరిని బలపరిచి ఆశీర్వదించి కృప చూపించమని యేసుని నమరుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రతి ఉదయకాలం అనుదినం తండ్రితో ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపడుతుంది నమ్ముతున్నాను. మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఏజే ప్రేయర్ మినిస్ట్రీ అఫీషియల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకి ఈ యొక్క కార్యక్రమాన్ని షేర్ చేయమని ప్రభు పేరుట కోరుకుంటున్నాను. దేవుడు ఆశీర్వదించునుగాక. అనుదిన సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ యెహోషువా వైఏజే ప్రేయర్ మినిస్ట్రీ. సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.